ఏంట్రా? ఒరే రవిగా, ఈ ఉద్యోగం చేయటం కంటే ఉల్లిపాయలు అమ్ముకుంటా మేలురా. పాడుగాల పొద్దు నుంచి ఫోన్ మోగుతానే ఉన్నాయి. 5,000 ఇచ్చి కుదిరితో కనుబొమ్మ 2 నాటు బొమ్మలు తయారు చేయమనిలా ఉన్నారా. నన్నేం చేయమంటావరా? నువ్వేం చేయొద్దులే గానీ అందరినీ తిని రెడీగా ఉండమని సినిమాకు పోదాం. 10 మందితో పని చేయించడం తెలియదు కానీ ప్రపంచం చేస్తారంటారా బాబు. ఈ పని నాకు జుజ్జుబీరా. చూడు రేపటి నుంచి ఇలా అందరిని ఎలా కంట్రోల్లో పెడతాను. WHI రే పార్సల్స్ త్వరగా రెడీ అవ్వండి. మొన్న రాత్రి సినిమా అంటున్నాడు. సరే ఏ వెంకటరమణ ఏం నడుస్తుంది? తున్నప్పుడు డబ్బా టెస్ట్ నేర్చుకుంటానా? అదేంటి? అరే ఇంగ్లీష్ మీడియం బచ్చే. వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే తెలియని పిల్లలకి ఏమర్థం అవుతుందిరా. మరి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే? తారు డబ్బా టెస్టింగ్. వెంకటరమణ నువ్వు వెళ్ళి ప్లేట్ తీసుకురా. సరేనా. రే నేనేదో ప్రశాంతంగా నడిపిస్తున్నా, నువ్వు మధ్యలో ఏలు పెట్టకరా. రే ఉద్యోగం అంటున్నాడు రా పాపరా. మేము మాత్రం గాలి తిరుగుదాం అనుకుంటున్నాం పాపం. వాడేమో 6 నెలల్లో అదేదో సుమద అంటాడు, నువ్వేమో గుళ్ళల్లో సత్రాల్లో గడపమంటావు. కష్టపడతా అంటే చెప్పు, రేపు ఇప్పిస్తా. మరీ అంత కష్టపడి కోటలు కట్టేటుంటే నేను సంపాదించుకుంటాను కదరా. ఏదో 4,000 లోపల పోతే చాలు అనుకునే జీవనరా నేను. పోరా, నా బదులే నాకు చాలా ఉన్నాయి. చులకనైపోయినరా. నేను జాబ్ సంపాదించి చూపిస్తా చూడు. ఈ మెస్ ఓనర్ ఏమంటే అది నిజమయ్యేటట్టుంది. నా పెళ్లి గురించి ఏమన్నా అంటే బాగుండు. కోనజనం పులుపురి కుంటకాడ తప్పించుకొని బయటపడాలనుకుంటున్నారు. సాయం కావాలా? చెప్పండి అయ్యా. అవరే పులుపురి కుంట దగ్గర కోనజనానికి సాయం కావాలని సమాచారం. నమ్మచ్చా? విన్నానయ్యా, మొరటు నాయాళ్ళంతా అక్కడే కాపలా ఉన్నారు. అయితే ఓ పని చెయ్యి, కోనజనాన్ని కాస్త ఓపి పట్టమను. ఈలోగా కోనకి అటుపక్క గబ్బిలాల దెబ్బ దగ్గర ఎర్రచందం రవాణా అవుతుందని పోలీసులు కబురు పెట్టు. ఏంటి? దాంతో కాపలాదారులు అటు వెళ్తారు. తెల్లవారుజామున మన వాళ్ళు తప్పించేయి. పోలీసులకు మీరే సమాచారం ఇవ్వండి, నన్ను గమనిస్తూ ఉండాలి. సరే, అది నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు చెయ్యి. గబ్బిలాల దెబ్బ కాడ రాత్రికి ఎర్రచందనం లోడు పోతాంది.